అమెజాన్ కు షాక్ ఇచ్చాడు కర్నూలు వాసి. ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ చేస్తే మరో ఫోన్ డెలివరీ చేశారు. వినియోగదారుల ఫోరంను బాధితులు ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. తిరిగి డబ్బులు ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. పట్టించుకోకపోవడంతో కమిషన్ సీరియస్ అయింది. ఎండీ సహా డైరెక్టర్లపై నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేసింది కోర్టు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి, ప్రకటించాయి కూడా. ఈ క్రమంలోనే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నిర్వహించింది అమెజాన్ ఇండియా. పండుగ సమయాల్లో బిజినెస్ లో దూసుకుపోయే అమెజాన్ ఇండియాకు కర్నూలు జిల్లా వినియోగదారుల ఫోరం గట్టి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. కర్నూలుకి చెందిన ఓ వ్యక్తి తాను చేసిన ఆర్డర్ కి బదులు వేరే ఆర్డర్ వచ్చిందట. అమెజాన్ కస్టమర్ కేర్ ను ఆయన సంప్రదించాడు. అక్కడ ఎలాంటి స్పందన రాకపోవడంతో వినియోగదారుల హక్కుల రక్షణ కోసం కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరాన్ని ఆయన ఆశ్రయించాడు. కన్స్యూమర్ ఫోరం ఆదేశాలను కూడా నిర్లక్ష్యం చేయడంతో అమెజాన్ ఇండియాపై కన్స్యూమర్ ఫోరం నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ పై కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం సంచలన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఇటీవల కర్నూలుకు చెందిన వీరేష్ అనే వ్యక్తి అమెజాన్ ప్లాట్ఫామ్ ద్వారా ఐఫోన్ 15 ప్లస్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఐఫోన్ ధర 80,000 రూపాయలు. పూర్తి మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నాడు కూడా. కానీ డెలివరీ ఓపెన్ చేసిన వెంటనే షాక్ తిన్నాడు కస్టమర్. బాక్స్ లో ఉన్నది ఐఫోన్ కాదు, ఐక్యూ బ్రాండ్ ఫోన్. వెంటనే అమెజాన్ కస్టమర్ కేర్ ను ఆయన సంప్రదించడం జరిగింది. రోజులు గడిచినా కూడా వారి నుంచి ఎలాంటి సరైన స్పందన లభించలేదట. పలుమార్లు ఫిర్యాదు చేసినా కూడా ప్రయోజనం లేకపోవడంతో తన వద్ద ఉన్న ఆధారాలతో వీరేష్ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించడం జరిగింది. ఆ బాధితుడు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఫోరం వీరేష్ కు వెంటనే సరైన ఐఫోన్ ను డెలివరీ చేయాలని, లేదంటే అతను ఏదైతే చెల్లించాడో ఆ ఫోన్ కాస్ట్ ఐఫోన్ 15 ప్లస్ రేట్ ఎంతైతే ఉందో 80,000 రూపాయలు తిరిగి ఇవ్వడంతో పాటు నష్టపరిహారం మరో 25,000 రూపాయలు చెల్లించాలని కూడా అమెజాన్ ఆదేశిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కూడా అమెజాన్ యాజమాన్యం నిర్లక్ష్యంగానే ప్రవర్తించింది. దీంతో ఆగ్రహించిన కమిషన్ అమెజాన్ కంపెనీ ఎండీతో పాటుగా మరో ఇద్దరికైతే అరెస్టు వారెంట్లు అయితే ప్రస్తుతం జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల నవంబర్ 21వ తేదీకి వాయిదా వేస్తూ కూడా కమిషన్ చైర్మన్ కరణం కిషోర్ కుమార్, అలాగే సభ్యులు నారాయణ రెడ్డి, నజీమా కౌసర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓ ఈ కామర్స్ సంస్థ డైరెక్టర్లపై నేరుగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. నా పేరు వీరేష్. నేను గత సంవత్సరం 2024లో సెప్టెంబర్లో ఒక మొబైల్ ఆర్డర్ తీసుకున్నాను అమెజాన్లో. ఫోన్ వచ్చేసి ఐఫోన్ 15 ప్లస్. కానీ నాకు ఐక్యూ నియో 9 ప్రో ఏదో వచ్చి ఒక మొబైల్ వచ్చింది, అది కూడా కొత్తదే. కానీ అది వచ్చిన తర్వాత నేను ఏం చేసిన, రిటర్న్ పెట్టినా. నాకు వేరే మొబైల్ వచ్చిందని చెప్పి రిటర్న్ పెట్టినాక వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళిపోయినాక వాళ్ళు నాకే మళ్ళీ నువ్వు కరెక్ట్ ప్రోడక్ట్ పంపించలేదు అని చెప్పి రీప్లేస్మెంట్, రీఫండ్ రెండు రిజెక్ట్ చేసినారు. సో నేనేం చేసిన, నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళిన. ఆన్లైన్ కన్స్యూమర్ ఫారంలో వేస్తే దాంట్లో కూడా రిజెక్ట్ చేసినారు. మళ్ళీ నేను అఫీషియల్ కోర్టు మన కర్నూలు డిస్టిక్లో ఉంటుంది కన్స్యూమర్ ఫారం కోర్టు, అక్కడికి వెళ్ళి నేను కేసు ఫైల్ చేసిన. అది సో అని 1 year నాకు నడిచి నా దగ్గర ప్రూఫ్స్ అని ఉన్నాయి. నేను వాళ్ళతో వాదించి నా ప్రూఫ్స్ అని చూపెట్టి నేను గెలిచినాను. కోర్టు కూడా నాకు సహాయం చేసింది. నాకు మొబైల్ కానీ లేదంటే మొబైల్ ప్లేస్లో అది ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కానీ ఇవ్వాలి అని ఆర్డర్ ఇచ్చినారు. కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో అమెజాన్ వాళ్ళు ఇవ్వలేదు. సో నేను మళ్ళీ ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసిన. ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినారు. సో నేను మీకు చెప్పేది ఒకటే, ఎప్పుడైనా కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేటప్పుడు చూసుకొని ఆర్డర్ ఇచ్చుకోండి. అఫీషియల్ సెల్లర్ చూసుకోండి.